శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం నమో వెంకటేశాయ. నమస్తే తెలంగాణ వీక్షకులకు స్వాగతం. ఈ వారం ద్వాదశ రాశుల వారి యొక్క గ్రహఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. ఈ యొక్క రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి అలసత్వం కానీ అజాగ్రత్త కానీ ఉండవద్దు. పనుల్లో ఆటంకాలు తలెత్తే అవకాశాలున్నాయి. వారం మధ్య నుంచి కొంత మార్పు కనిపిస్తూ ఉంది. ఆర్థికంగా కొంత కలిసి వస్తుంది. స్థిరాస్తి ద్వారా ఆదాయం అనేది సమకూరే అవకాశాలున్నాయి. మానసిక ప్రశాంతత పొందుతారు. పెద్దల సలహాలు పాటించడం తప్పనిసరి. రోజువారీ కార్యకలాపాలు మాత్రం నిర్విఘ్నంగా కొనసాగుతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పనిభారం పెరుగుతుంది. సహోద్యోగులు ఉన్నతాధికారులతో అనవసర చర్చలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. ఆరోగ్యం బాగా ఉంటుంది. మరింత శుభ ఫలితాల కోసం మీరు నవగ్రహ ఆరాధన, నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం చక్కటి శుభ ఫలితాలను అందిస్తుంది. వృషభ రాశి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా విజయం వరిస్తుంది. మీకు సమయస్ఫూర్తితో మీరు పనులు చేస్తారు. గతంలో పెట్టుబడినటువంటి పెట్టుబడుల మూలకంగా మీకు లాభాలు అనేవి అందుకునే అవకాశం ఉంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. కొత్త వస్తువులు, నగలు, ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. పదోన్నతికి అదేవిధంగా అనుకూలమైన చోటికి బదిలీ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో సాహసంతో ముందడుగు వేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. తీర్థయాత్రలకు మీరు ప్లాన్ చేసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. మరింత శుభ ఫలితాల కోసం మీరు ముఖ్యంగా ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రదక్షిణ కానీ, సింధూర ధారణ, హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మిథున రాశి. ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా వారి శ్రమకు తగ్గటువంటి ఫలితాన్ని వారు మీరు తప్పకుండా పొందుతారు. సాహసంతో మీరు పనులను చేస్తారు. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. ప్రయాణాల వల్ల మీకు కొంత కలిసి వస్తుంది. అన్నదమ్ముల మధ్య సఖ్యత నెలకొంటుంది. ప్రయాణాల వల్ల మీకు కార్యసిద్ధి కలుగుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు కొన్నాళ్ళు వాయిదా వేసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. శుభకార్యాల విషయంలో ఆర్థికంగా కొన్ని చికాకులు తలెత్తే అవకాశం ఉంది. కుటుంబంలో చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త. వారాంతంలో తప్పనిసరిగా మీరు ఒక శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా విందులకు వినోదాలకు హాజరవుతారు. ఆరోగ్యం బాగా ఉంటుంది. మరింత శుభ ఫలితాల కోసం మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. మరింత శుభ ఫలితాలు వస్తాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ వారం చక్కటి వారం. అత్యంత శుభ ఫలితాలను పొందబోతున్నారు. పట్టిందల్లా బంగారమే. అదృష్టయోగం బలంగా ఉంటుంది. సంతృప్తిగా కాలం గడుపుతారు. విలువైన ఆభరణాలు, ఇంట్లో వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మంచి వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. కుటుంబం సభ్యులతో సంతోషంగా ఈ కాలం గడుపుతారు. ఈ వారం అంతా కూడా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. రాబడి పెరిగినప్పటికీ అందుకు తగ్గ ఖర్చులు కూడా మీకు వస్తాయి. వారాంతంలో కొంత అనారోగ్య సూచన కనిపిస్తుంది. సమయ పాలన పాటించడం తప్పనిసరి. మరింత శుభ ఫలితాల కోసం మీరు అమ్మవారి ఆరాధన కానీ, లలితా సహస్రనామం పారాయణం కానీ చేయండి. సింహ రాశి. ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా తలబెట్టినటువంటి యొక్క పనులన్నీ కూడా ఈ వారం సకాలంలో పూర్తి చేస్తారు. శుభకార్యాల వల్ల మీకు కొంత ఖర్చులు పెరుగుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. రావాల్సిన ధనం చేతికి సకాలంలో అందుతుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. తీర్థయాత్రలకు ప్లాన్ చేసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఈ వారం గడుపుతారు. అలంకరణ సంబంధించిన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు కొంత పని భారం పెరిగే సూచన కనిపిస్తుంది. అన్నదమ్ములు బంధువుల యొక్క సహాయ సహకారాలు మీకు పూర్తిగా లభిస్తాయి. వాహన మరమ్మతులు మీ ముందుకు రావచ్చు. మరింత శుభ ఫలితాల కోసం మీరు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కానీ, దేవాలయాల్లో ప్రదక్షిణలు కానీ చేయండి. కన్యా రాశి. ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా ఈ వారం అనుకున్నటువంటి పనులన్నీ కూడా కొంత తాత్కాలికంగా నెరవేరుతాయి. ఉద్యోగస్తులందరికీ అనుకూలమైన సమయం ఇది.
సమయానుకూలంగా మీరు నిర్ణయాలు తీసుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉల్లాసంగా ఈ వారం గడుపుతారు. బంధువులతో సఖ్యత అనేది నెలకొంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో కొంత కాలం వేచి ఉండడం మంచిది. శుభకార్య ప్రయత్నాల్లో మాత్రం కొన్ని ఆటంకాలు చికాకులు ఎదురవుతాయి. రావాల్సిన ధనం చేతికి ఆలస్యంగా వస్తుంది. పెద్దల సూచనలు పాటించడం అనేది తప్పనిసరి. వారాంతంలో పరిస్థితుల్లో అనుకూలమైన మార్పు కనిపిస్తుంది. పాత బాకీలు వసూలు కావడం, ఆరోగ్యం బాగా ఉండడం అనేది మంచి ఈ వారం జరుగుతుంది. మరింత శుభ ఫలితాల కోసం మీరు ముఖ్యంగా లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం కానీ, నరసింహస్వామి దేవాలయంలో ప్రదక్షిణలు కానీ చేయండి. తులారాశి. ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా అనుకూలమైనటువంటి వారం ఈ వారం. ఆర్థికంగా మాత్రం కొంత మిశ్రమంగా ఉంటుంది. సహోద్యోగులతో కొంత విభేదాలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆర్గ్యుమెంట్స్ అనేవి చేయకండి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ఆటంకాలు అనేవి ఎదురయ్యే సూచన కనిపిస్తుంది. రాబడి మాత్రం బాగా ఉంటుంది. అందుకు తగ్గ ఖర్చులు కూడా మీ ముందుకి వచ్చేస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. పని ఒత్తిడితో అనాలోచిత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి మనసును కంట్రోల్లో పెట్టుకోవడం ఈ వారం చెప్పుకోదగ్గ సూచన. సమయంతో వ్యవహరించండి. వారాంతంలో ఒక వార్త మీకు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. మరింత శుభ ఫలితాల కోసం మీరు గణపతి ఆరాధన చేయండి. చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. వృశ్చిక రాశి. ఈ యొక్క రాశి వారికి ఈ వారం సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. రోజువారీ వ్యాపారం చక్కగా సాఫీగా లాభదాయకంగా సాగుతుంది. క్యాటరింగ్, ఫ్యాన్సీ, వస్త్ర వ్యాపారాల్లో ఉన్నటువంటి వారికి చక్కటి లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు మాత్రం కొంత మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అధికారుల ద్వారా కొంత కోపానికి గురవుతారు. సహోద్యోగుల సహకారం ఆశించినప్పటికీ అంతగా మీకు దక్కకపోవచ్చు. చిన్ననాటి స్నేహితులు కలుసుకుంటారు. ఆరోగ్యం బాగుపడుతుంది. ఉద్యోగస్తులకు వారాంతంలో పదోన్నతి అవకాశం కనిపిస్తుంది. శ్రమకు తగ్గ గుర్తింపు కూడా లభిస్తుంది. ఆరోగ్యం బాగా ఉంటుంది. మరింత శుభ ఫలితాల కోసం మీరు ముఖ్యంగా దుర్గాదేవి ఆరాధన చేయండి. ఎర్ర ఒత్తులతో దీపారాధన చేయండి. చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. ధనస్సు రాశి. ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా కొంత మేరకు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. రావాల్సిన ధనం చేతికి వస్తుంది. పెద్దల సహాయ సహకారాలు మీకు పూర్తిగా లభిస్తాయి. విహారయాత్రలు చేపడతారు. గురుభక్తి అనేది మీలో పెరుగుతుంది. సభలు, సమావేశాలకు హాజరవుతారు. సహోద్యోగులతో మాత్రం కొంత విభేదాలు, మనస్పర్ధలు రావచ్చు. శుభకార్య ప్రయత్నాల్లో ఆటంకాలు తలెత్తే అవకాశం ఉంది. పలుకుబడితో మీరు పనులు నెరవేర్చుకుంటారు. బంధువులతో అనవసరమైన చర్చలకు ఎట్టి పరిస్థితులు ఈ వారం దిగకండి. ఈ వారాంతంలో తప్పకుండా మీరు ఒక శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్యం బాగా ఉంటుంది. మరింత శుభ ఫలితాల కోసం మీరు ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆరాధన, అమ్మవారి దేవాలయంలో ప్రదక్షిణ చేయడం అనేది చేయండి. మకర రాశి. ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా చక్కటి పరిచయాలు ఏర్పడతాయి. దైవభక్తి పెరుగుతుంది. నలుగురికి సహాయం చేయాలనే ఆలోచన మీలో వస్తుంది. మంచి మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి. ఆర్థిక సమస్యలు మాత్రం ఎదురుకావు. చివరికి అనుకున్నవన్నీ నెరవేర్చుకుంటారు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి కొంత ఊరట లభిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు మాత్రం ఎట్టి పరిస్థితులు ఈ వారం తీసుకోకండి. ఇంట్లో పెద్దవాళ్లతో చర్చించడం అనేది అవసరం. దూర ప్రయాణాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోండి. గృహ నిర్మాణ రంగంలో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. ఆరోగ్యం బాగా ఉంటుంది. మరింత శుభ ఫలితాల కోసం మీరు ముఖ్యంగా రామనామాన్ని కానీ, రామతారకాన్ని కానీ బాగా జపించండి. చక్కటి శుభ ఫలితాలు అందుకుంటారు. కుంభరాశి. ఈ రాశి వారికి ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు తాత్కాలికంగా పనిచేస్తాయి. అధికారుల ఆదరణ పొందుతారు. రోజువారీ కార్యకలాపాలన్నీ నిర్విఘ్నంగా కొనసాగుతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు, కొంత విభేదాలు అనేవి తలెత్తే అవకాశం ఉంది. సమయ పాలన మాత్రం ఖచ్చితంగా చేయండి, లేకపోతే ఇబ్బందులు పడతారు. అనవసరమైన ఆలోచనలు మీ మనసులో వచ్చే అవకాశం ఉంది. సంయమనంతో వ్యవహరించండి. వ్యాపారులకు చక్కటి సమయం, సహోద్యోగులకు సహాయ సహకారాలు లభిస్తాయి. వారాంతంలో మీరు చక్కటి శుభవార్త వింటారు. ఆరోగ్యం బాగా ఉంటుంది. అదేవిధంగా మీరు శ్రద్ధతో పనులు చేయడం అనేది ఈ వారం చెప్పుకోదగ్గ సూచన.
మరింత శుభ ఫలితాల కోసం మీరు విష్ణు సహస్రనామ పారాయణం, ఇష్టదేవతారాధన రెండూ చేయండి. మీనరాశి, ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ వారం అలసట లేకుండా పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాల వల్ల మీకు పనులు కలిసి వస్తాయి. శారీరక సమస్యలు అనేవి ఉంటే అవి తీరిపోతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఈ వారం గడుపుతారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. శుభకార్య ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. విద్యార్థులకు ముఖ్యంగా విదేశీయ ప్రయాణాలు, ఉన్నత విద్యకు అనుకూలమైన సమయం. న్యాయవాద, ఉపాధ్యాయ, వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి చక్కటి కాలం. వారాంతంలో కొన్ని చికాకులు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. బంధువులతో మనస్పర్ధలు తలెత్తవచ్చు. వాహన మరమ్మతుల వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. మరింత శుభ ఫలితాల కోసం మీరు శివారాధన, శివాభిషేకం, శివాలయాల్లో ప్రదక్షిణలు చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.